హాయ్ గైస్! ఈరోజైతే నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. దివాళీకనమాట. ఆహ్, ఇప్పుడైతే నేను కాజల్ పెట్టుకోబోతున్నాను. ఇప్పుడైతే మా అమ్మాయి చూడండి కాజల్ పెట్టుకుంది. చాలా బాగుంది కదా! అలా పెట్టుకోనమాట. అటు తిరిగి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఫోన్‌లో కనపడదు సరిగ్గా. కనపడదు కాదు. సారీ. పెట్టుకోవడానికి మనకు రాదు కదా! ఓహ్! సారీ. ఇది నేను చూసుకోలేదు. ఇప్పుడు కాజల్ అయితే పెట్టేసుకుంటుంది. ఐలైనర్. అయిపోయింది. ఐలైనర్. ఐలైనరా? ఓహ్! సారీ. ఐలైనర్ అంట. ఓకే. చూసుకుంటుందన్నమాట ఎలా ఉందని. రెడీ అవుతది ఫ్రెండ్స్. నాకన్నా బాగా మా అమ్మాయి రెడీ అవుతది. అదిగో చూడండి చూపిస్తుంది. హ్మ్. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడైతే నెక్స్ట్ మస్కారా పెట్టుకోబోతున్నాను. ఇది జూడియోలో కొన్నదనమాట. ఎందుకని అడిగారా? చెప్తున్నాను. ఓకే. అంటే జూడియోలో బాగున్నాయన్నమాట. మొన్న కొన్నామాట. అందుకని చెప్తుంది. మీరు కూడా కొనుక్కుంటారేమో అని. హ్మ్. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడైతే మా అమ్మొచ్చింది. హ్మ్. ఫోర్త్ టిప్ అయితే చెప్పబోతున్నాను. బ్లష్ అన్నమాట. ఇది నేను ఎలా యేసుకుంటున్నో చూడండి. నా ఫేస్‌కైతే సెట్ అయింది. నా ఫేస్‌కి సెట్ కాలేదు ఫ్రెండ్స్. మొన్న పెట్టుకున్నాను. నేనే భయపడ్డాను. అందుకే ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అదే కదా బుగ్గల మీద ఎట్టుకునేది. హ్మ్. ఇప్పుడు బుగ్గల మీద అయితే రాసుకుంది. ఇది నవ్వితే బ్లష్ అవుద్దనుకుంటా. కదా! నవ్వుతే కాదు అసలు ఆ! అట్లానే ఉంటదది. అంతే. ముక్కు మీద ఎందుకు ఎట్టుకున్నావు? అదంతే నేచర్. ఓహో! ముక్కు మీద కూడా ఎట్టుకోవచ్చా? అంటే నాకు తెలీదుమా అందుకే అడుగుతున్నా. ఇప్పుడు ముక్కు మీద పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆగండి. చెప్పు. నెక్స్ట్ అయితే లిప్‌స్టిక్ పెట్టుకోబోతున్నాననమాట. హ్మ్. లిప్‌స్టిక్ పెట్టుకోబోతున్నాననమాట. ఆహ్, ఇది లిప్‌స్టిక్ ఒకటే కాకుండా మనము లిప్ బామ్ కూడా పెట్టుకుంటే మన లిప్స్ షైనీ కనపడతాయి. యెస్. ఇంకోటేంటంటే మూతి నల్లగా అవ్వదుమాట. హ్మ్. డైరెక్ట్ లిప్‌స్టిక్ పెట్టుకుంటే మూతి కర్రీగా అయితది. యాహ్! కర్రీ మూతి అంటారు. అందుకనే ముందు ఏంటది? లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ పెట్టుకోక ముందు లిప్ బామ్. హుహు. హ్మ్. నేను 2 ట్రై చేస్తాను. ఓహో! ఓకే. అదే ఫస్ట్ వాజెలిన్ గాని, లిప్ బామ్ గాని రాసుకున్న తర్వాత పైన లిప్‌స్టిక్ పెట్టుకుంటే మన పెదవులు చాలా మృదువుగా ఉంటాయి. లేకపోతే హ్మ్. లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత హ్మ్. లిప్ బామ్ రాసుకున్నా ఏం పర్వాలేదు. అదే ఎలాగైనా లిప్ బామ్ అయితే రాసుకోవాలి. హ్మ్. ఓకే. ఇప్పుడైతే పైన ఏదో ఏస్తుంది. ఇది లిప్ బామ్. ఓహ్! లిప్ బామ్ అంట. లిప్‌స్టిక్ ఏసాక లిప్ బామ్ ఏసుకున్నాననమాట. షైనీగా ఉండడానికా? హ్మ్. ఓకే. ఇదేంటో ఆగిపోయింది గైస్. చెప్పు. ఇప్పుడైతే నేను నా అందం చూసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే జ్యువెలరీ ఏసుకోబోతున్నాననమాట. చాలా సింపుల్‌గా హారం ఏసుకోమన్నాను. ఇంకేమొద్దని. ఎందుకంటే ఇది పట్టు చీర గదా! బావుంటదన్నమాట హారము. అంటే మన వింటేజ్ లుక్ రావాలని సింపుల్‌గా హారం అయితే ఏపిచ్చాను. నెక్స్ట్ సింపుల్‌గా మొత్తం మన వింటేజ్ లుక్ రావాలన్నమాట. ఎందుకంటే నాకెందుకో మా పాపకి అట్లా రెడీ చేయాలని ఇష్టం. ఆ శారీకి తగ్గట్టు రెడీ హ్మ్. అయ్యా. అది వింటేజ్ స్టైల్ శారీ. ఇది ఇప్పుడంతా ఇది ట్రెండ్ అయిపోతుంది గదా! మొత్తం రెడీ అయ్యాక ఇది మాట. ఇది మొత్తం రెడీ అయింది. శారీ నేనే కట్టాను. ఆ శారీ గున్నలేసుకోవడం నేనే ఏసాను. మిషన్ మీద కుట్టేసాను. కానీ ఏసుకున్నది మాత్రం నేను. అవును గైస్. చీర ఎలా కట్టానో కామెంట్ చేయండి. వడ్డానం చూసారా? బాగుంది. తిరుపతిలో. వడ్డానం చూసారా? వింటేజ్ లుక్ చాలా బాగా వచ్చింది కదా! అది మాట ఓవరాల్‌గా లుక్. చూడండి ఇప్పుడు ఏడోదంట ఏంటో అదేది. అది ఇది కుంకుమ టైప్ అన్నమాట. చూసారా ఎంత క్యూట్‌గా ఉందో? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మా అమ్మాయి ఛానల్‌ని, మా పాప ఛానల్‌ని. పెద్ద అమ్మాయి అనుకోకండి మళ్ళీని. చిన్న అయితే చీర కడితే అలా ఉంటదన్నమాట. చాలా పెద్ద పిల్లలా హైటు హైట్ బక్క పిల్ల. చూసారా? నా అందం అంతా దీనికొచ్చేసింది. అదేం లేదు మళ్ళీ గైస్. కెమెరాలో మొహం ఎడుతుందొచ్చి. అదేం లేదు. అదిగో డాన్స్ చేస్తుంది. నన్ను ఎక్కిరిత్తది అత్తమాను. సన్నగున్నాను అని. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ వేసుకోబోతున్నానన్నమాట. పర్ఫ్యూమ్ కొట్టుకో ఎందుకు ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫ్యూమ్?
నో ఆన్సర్, నో ఆన్సర్. అంతే గైస్. జడ ఎలా ఉంది? నేనే వేసా. ఆ జడ ఫ్రెంచ్ ఫ్రైయో, ఫ్రెంచ్ బర్గర్ ఏదోనంట. ఫ్రెంచ్ ఫ్రై, ఫ్రెంచ్ ఆ, బర్గర్ కాదు, ఆ. జుట్టు అంటారు. అదిగో, రావట్లేదు రావట్లేదు. అది కొంచెం తినడం వచ్చి. ఫ్రెంచ్ ఫ్రైయా? నెక్స్ట్ ఫ్రెంచ్. నెక్స్ట్ అయితే నేను నా గోరింటాకు ఇంకా ఇది అయితే నేమ్ అయితే కృష్ణ అన్నమాట. ఆ లా అదేంటి, జై లార్డ్ కృష్ణ. కృష్ణ. యా. ఉమ్. కృష్ణ అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, అంత సీన్ లేదు ఈ బుడ్డపిల్లకి. కృష్ణుడు అంటే బాగా ఇష్టం, అందుకని ఎక్కువ కృష్ణుడివి అన్ని చూస్తుంది. చెప్పు. నేను చెప్పాలి మళ్ళీ ఏరోలాగా అనుకుంటారు. ఇంకొచ్చేసి అది మాట వీడియో. ఓకే గాయ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇది మాట ఓవరాల్ గా లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి. చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. సారీ అయితే ఇది మాట ఇక్కడ బాగా కనిపిస్తుంది, అక్కడ కన్నా లైటింగ్ చూడండి. వడ్డానం బాగుందా? బ్యాంగిల్స్ చూపి. బ్యాంగిల్స్ సింపుల్గా, తెలుగింటి ఆడపిల్ల. వెనక్కి తిరుగు. క్యూట్గా క్యూట్గా. జాకెట్ అయితే మస్తు కుట్టింది కదా. వెనక్కి తిరుగు మమ్మీ ఒకసారి, వెనక్కి తిరుగు. ఇక్కడ ఒక పిల్ల కొడుద్ది, బాగా కొడుద్ది. ఎప్పుడు ఆ పిల్లకాడ కుట్టిస్తా. ఇక హ్యాండ్స్ బాగా పెట్టింది మోడల్. ఇది కూడా వేసింది సపరేట్గా క్లాత్ తోటి. ఆహా, ఇది బ్లౌజ్ డిజైన్ చూపి. వెనక్కి తిరిగి వెనకాల చూపిస్తా. జుట్టేం తీయకు, జుట్టేం తీయకు. అలాగుంచు అలాగుంచు, అలా ఉంచి సరిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ సైడ్కి కట్టాను అందుకే. చూసారా చాలా బాగా కుట్టింది. ఇవి కూడా మంచిగా పెట్టింది. సువ్వి సువ్వి సువ్వాల. ఆడపిల్లలు ఉంటే అమ్మలకే వాళ్ళు రెడీ అవ్వకపోయినా అదొక ఆనందం. వాళ్ళు రెడీ అయితే చాలు అనుకుంటాం మేము. ఇంకా అయిపోయింది ఓపిక.